కొట్టడం చూసి ఆ పన్నును కొట్టేస్తా. కొట్టు. చూసావా, చూసి కొట్టడం కూడా గొప్పేనా? అయితే ఇంకో విద్య చూపిస్తా. ఎవరైనా ఈ పన్ను నెత్తిన పెట్టుకోండి, దెబ్బ తగలకుండా కొట్టేస్తాను. ఏం జగముండి, కొట్టు. భయం వేసి కదులుతావేమో, కళ్ళు మూసుకో. ఓ, నాకేం భయం లేదులే. ఇవే నీ ఆటలు? అసలు వీటన్నిటికీ నువ్వు కారణం. రా చూసావా నీ కుమారుడు ఏం చేస్తున్నాడో? నీ భయమే కాని మా అబ్బాయి గురి తప్పడదునే. భలే అల్లుడా భలే. కృష్ణ, ఇదే చెప్తున్నాను. నీ పంచపాండవుల పరాక్రమం అంతా ఒక ఎత్తు, నా మేనల్లుడి వీర విక్రమం ఒక ఎత్తు. జ్ఞాపకం ఉంచుకో. సుభద్ర, ఇంత వీరపుత్రుణ్ణి కన్నందుకు అన్నగారు ఏం వరం ఇస్తారో అడుగు. శశి నా కోడలైతే చాలు, ఇంతకన్నా నాకేం వరం కావాలన్నయ్య? ఇది ఒక పెద్ద వరమేనా సుభద్ర? అవునవును, ఇదిగో శశి నీ కోడలు, సరేనా? మాలతి సంపెగ పూల బాణములు వేసేను. మళ్ళీ జాజి మాలతి సంపెగ పూల బాణములు వేసేను. బాలామణితో పురిసేను, మన బాలామణితో పురిసేను. తన పెళ్లికి బావను పిలిచేను. అల్లి బిల్లి అమ్మాయికి తల కల్లని జోస్యం చెబుతాము, తగ చక్కని జోస్యం చెబుతాము. అమ్మగారు, శ్రీకృష్ణుల వారు వచ్చారు. మా చిన్నాన్నగారు వచ్చారా? మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారు. రామ్మా శశి, రా. శశి, నీ గదిలోకి వెళ్ళి ఏకాంతంగా ఈ పేటికి తెరిచి చూడు. నీవేనా నన్ను తలచినది, నీవేనా నన్ను పిలచినది, నీవేనా నా మదిలో నిలచి హృదయము కలవరపరచినది, నీవేనా? నీవేలే నన్ను తలచినది, నీవేలే నన్ను పిలచినది, నీవేలే నా మదిలో నిలచి హృదయము కలవరపరచినది, నీవేలే. In the meantime, as Pandavas lost their kingdom, Balarama got manipulated to give his word on a marriage alliance between Shashrika and Kaurava prince Lakshmana Kumara. చివరి మాట చెప్తున్నాను, శశి నా కోడలు కాకపోతే ఈ ఇంట్లో ఒక్క క్షణమైనా ఉండను. చివరికి ఇదేటమ్మా నీ బెదిరింపు? అక్కయ్య, శశి అభిమన్యుడే తన భర్త అవుతాడని నమ్ముకునుంది. ఇప్పుడు ఎవరికో కట్టబెడితే అమ్మాయి సుఖం ఏం కావాలి? ఏమైనా సరే నిశ్చయించిన లగ్నానికి వివాహం జరిగి తీరవలసిందే. పాండవుల ప్రతాపం కన్నా కౌరవుల ఐశ్వర్యాలు శాశ్వతాలనుకుంటున్నావేమో, అది ఎన్నటికీ కాదు. ప్రతాపాల పేరెత్తి నన్ను బెదిరిస్తావా సుభద్ర? పాండవుల ప్రతాపాలు నాదాకా ఎందుకు? నా శిష్యుడు దుర్యోధనుడు చాలు. 1000 మంది భీములు 1000 మంది అర్జునులైనా వాని కాలి గోటికి తీటురారు. మావయ్య, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. ఏం చేస్తావో? ఏం చేస్తానా? అభిమన్యు, మావయ్య మీదకి తిరుగుబాటు చేసి నాకు అప్రతిష్ఠ తెస్తావా? ఇదేమీ తిరుగుబాటు కాదు, వీరోచితంగా ప్రవర్తిస్తున్నాను. మావయ్య, కౌరవులు మీరనంత ప్రతాపవంతులే అయితే ఆ లక్ష్మణ కుమారుని వెంటబెట్టుకుని రమ్మనండి. ఆ దుర్యోధన దుశ్శాసన కర్ణ శకునుల్ని వారి చతురంగ బలాన్ని చీల్చి చెండాడి హస్తినాపురం దాకా తరిమికొట్టి వీరవిహార స్వయంవరంలో శశిని నేను దక్కించుకుంటాను.
అభిమన్యు, నీవు నిజంగా శౌర్యవంతుడివి అయితే ఇంతసేపు ఇన్ని వ్యర్థ ప్రలాపాలతో ఇక్కడ నిల్చుంటావా? ఉమ్? శశి, నీవెక్కడికి? పరా. అష్టదిక్కుంభికుంభాగ్రాలపై మన శుంభధ్వజముగ్రాల చూడవలదే, గగన పాతాళ లోకాలలోని సమస్త భూతకోటులు నాకే మ్రొక్కవలదే. ఏ దేశమైన నా ఆదేశముద్రపడి సంభ్రమాశ్చర్యాల జరుగవలదే. హై హై ఘటోత్కచ, జై హే ఘటోత్కచ అని దేవగురుడే కొన్నాడవలదే. ఏనే మన బంధుషితులకు ఘనతలల్ని కట్టబెట్టిన ఘనకీర్తి కొట్టవలదే. నాయనా, విన్నాను మాత, విన్నాను. ఇచ్చిన మాటలు తప్పుటే గాక తుచ్చ కౌరవుల పొత్తు కలుపుకుని జగద్విదిత పరాక్రమవంతులైన మా జనకులనే తూలనాడిరిగా ఈ యాదవులు ఎంత ముదం, ఎంత కావరం, ఎంత పొగరు, అంతకంత ప్రతీకారం ఆచరించి కౌరవుల యాదవుల కట్టగట్టి నేల మట్టు పెట్టక ఉన్న నా మహిమయ్యేల. నాయనా, మాత, నీ ఒక్క మాటిస్తేనే ఇందుకైనా నేను సమ్మతించేది. అక్కడ నీవు ఏ అఘాయిత్యమూ చేయకూడదు. మా చిన్నన్నయ్య శ్రీకృష్ణులు అక్కడ నీవేం చేయాలో ఆ ఉపాయాలు కూడా చెబుతారు. అస్తు అస్తు. ఆహా, నమో కృష్ణ, నమో కృష్ణ, నమో కృష్ణ, నమో నమ. చిరంజీవ చిరంజీవ, సుఖీ భవ, సుఖీ భవ. ఇక మీ ఆజ్ఞ. ఇక నీవు నిర్వహించవలసిన శుభకార్యం దివ్యోపదేశం, దివ్యోపదేశం. మైనా, ఇక నుంచి నీవు ఇతనికే ఇష్ట సఖివి. పర్వాలేదు. మైనా, మన అంతఃపురానికి దారి. శశిరేఖమ్మ గారు, శశిరేఖమ్మ గారు. అమ్మా, శశిరేఖమ్మ గారు, అలా చూస్తారేమండి? నేను మీ ఇష్ట సఖిని. అవునవును, నా ఇష్ట సఖివి. ఏమైంది? ఏమైనా పీడకలు వచ్చిందండి? పీడకల? నేను రాక్షసునైపోయానట. నా కంఠం కూడా మారిపోయిందట. ఇప్పుడు నా కంఠం నాకు వచ్చినట్టేనా? వచ్చిందండి, వచ్చింది. కానీ కాస్త పూర్తిగా మెలకు తెచ్చుకోండి, చెల్లెలు భయపడుతున్నారు. ఎందుకు భయం? ఏమోనమ్మా, ఇవాళ మీరు కొత్త కొత్తగా ఉన్నారు. మరి ఇంకా నేను పాత శశిరేఖను అనుకుంటున్నారా? కాదు, ఇప్పుడు నేను శ్రీ లక్ష్మణ కుమారుని పట్టమహిషిని. అంటే మా వారు భావి రారాజులు, నేను భావి రారాణ్ణి. తోం 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 తత ధీం 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 తత తోం తత ధీం త అషంతాం ఇషంతాం తంతాం తంతాం తాం తనిత పమ్మగతి తాళి గట్ట వస్తున్నట్ట. తాళి గట్ట వస్తు
తాతగారు పెళ్లి కుమార్తెను చూపిస్తున్నారుగా, ఏది? ఇదిగో ఇప్పుడే పిలిపిస్తాను. సుందరిని వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా, నీ మగల నా విరహము హెచ్చే కదా. తెచ్చితే ఎలా? పెద్దలున్నారు. పెద్దోళ్ళున్నారంటూ హద్దులెందుకు రమణి? పెద్దలున్నారంటూ హద్దులెందుకు రమణి? వద్దకు చేరిన పతినే కదా. పెద్దలున్నారంటూ హద్దులెందుకు రమణి? వద్దకు చేరిన పతినే కదా. నీ ముద్దు ముచ్చటలింక నావే కదా. సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా, నీ ముద్దు ముచ్చటలింక నావే కదా. సుందరి ఆహా సుందరి ఓహో సుందరి ఆహా సుందరి ఓహో సుందరి ఓహో సుందరి ఓహో సుందరి ఓహో సుందరి. దయచేసి రుచి చూడండి సవాములు. దయచేసి సవాములు. దయచేసి రుచి చూడండి సవాములు. వివాహ భోజనంబు వివాహ భోజనంబు వింతైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. ఔరౌర గారెలల్ల అయ్యారె బూరెలిల్ల, ఔరౌర గారెలల్ల అయ్యారె బూరెలిల్ల, ఒక్కోరె అరిసెలుల్ల ಎಲ್ಲ ನಾಗೆಲ್ಲ. ఆనందమానందమాయనే మనసి రేఖ పెళ్లి కూతురాయనే, మనసి రేఖ పెళ్లి కూతురాయనే. మరి ముందు వధూమణి వారి ఎడమకాలి బొట్నవ్రేలును తమ కుడికాలి బొట్నవ్రేలుతో తొక్కాలి. ఓ ఇక అమ్మాయి మణి వారు తమ కాలు తొక్కాలి. అక్కర్లేదు. కాదు, అట్లా అనకూడదు. అబ్బే అక్షంతల అక్షంతలు ఇప్పుడు కాదు. బలదేవా, ఈ కనిపించేది నీ కూతురు శశిరేఖ కాదు, ఏదో రాక్షసి. ఏమిటి మాట్లాడేది? మా సాటివాడవు కాకపోయినా నీ సంబంధం ఎందుకు కోరి తెచ్చుకున్నామనుకున్నావు? వనవాసానంతరం మళ్ళీ పాండవులు విజృంభిస్తే వాళ్లకు నీ సహాయం, నీతో పాటు నీ తమ్ముడి సహాయం లేకుండా చేయటానికి. కృష్ణ, ఇంత మోసం చేసిన వాళ్లకు ఈ శాస్తి చాలదు. పెద్దలు తమకెందులకి శ్రమ. ఊరి నువ్వురా ఘటోత్కజ. జంబు జంబు, ఈ కౌరవాధములను కట్టకట్టి ఎత్తుకుని పోయి హస్తినాపురంలో పారవేయండి. నమో నమ. పెదమామగారు మన్నించాలి. చిరంజీవ చిరంజీవ. కృష్ణ, మన భీమకుమారుడు ఇంత ఘటికుడని అనుకోలేదు. ఇంతకు మన అమ్మాయి ఏదండి? అవును కృష్ణ, చేసెక్కడ? అల్లుడు, ఈ లగ్నానికే నా ఇంట్లో అభిమన్యునకు శశిరేఖకు వివాహం జరిగింది. మీరు వచ్చి ఆశీర్వదించి నా ఆశ్రమాన్ని పావనం చెయ్యాలి.